హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. టుడే వీడియో వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ షార్ట్ అయితే పెట్టాను కదా, ఇప్పుడు ఫుల్ వీడియో అనేది పెడుతున్నానండి. చాలా ఈజీ మెథడ్లో ఇన్విజిబుల్ లాగా స్టిచ్చింగ్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా అయితే చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. మీరు కనుక స్కిప్ చేసేస్తే మీకు వీడియో అనేది అర్థం కాదు. ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే కొత్తగా మన ఛానల్లోకి విజిట్ అయితే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను కింద బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ని అయితే తీసుకుంటున్నానండి. ఇది 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. 2 పార్ట్స్ అయితే అంటే 2 హ్యాండ్స్కి బార్డర్ అనేది తీసుకున్నాను అనమాట. 3 ఇంచెస్ రావాలన్నమాట. కుట్టిన తర్వాత 3 ఇంచెస్కి రావాలి అంటే పూర్తిగా 4 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను. 4 ఇంచెస్లోకి పైన 1/2 ఇంచ్ అండ్ కింద 1/2 ఇంచ్ వరకు మనకు కుట్ల కోసం వెళ్ళిపోయినా కూడా 3 ఇంచెస్ అనేది మిగులుతుంది. మిడిల్లో ఆ 3 ఇంచెస్ వచ్చేసి బార్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలా నీట్గా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనము టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. అంటే లైనింగ్ ఉంది కదా, అక్కడికైతే వేసుకోవాలి. నేను వేస్తాను చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే చేసుకోవాలి. నీట్గా చేసుకుంటేనే మనకు ఇన్విజిబుల్ లాగా తయారవుతుంది అనమాట. వీడియో చూడండి, ఇలా నేను వేస్తున్నాను చూడండి, అలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు కుట్లు అనేది పై కుట్టు వేయాల్సిన అవసరం అయితే ఉండదు. లోపలికే స్టిచ్చింగ్ మొత్తం అయిపోతుంది అనమాట. నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది. మీరు ఇదే ప్రాసెస్తో మీరు కూడా బ్లౌజ్ని ఇలా కుట్టుకుంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది. అలాగే చూడ్డానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా డబ్బులు కూడా అనేది చేసుకోవచ్చు. ఈ బాహుబలి హ్యాండ్స్ షార్ట్ అయితే చాలా వైరల్ అయిందండి. చాలా వరకు ఇప్పుడు కూడా నాకు వ్యూస్ అనేది వస్తున్నాయి. ఈ వీడియో అయితే తీసి పెట్టాను కానీ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేదన్నమాట. అది ఇప్పుడైతే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కుట్టుకున్న తర్వాత మనము దీనికి 3 ఇంచెస్ అనేది రావాలన్నాను కదా, పై స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి వెళ్ళాలి కదా, అందుకనేసి 3.5 ఇంచెస్కి అయితే నేను టిక్ మార్క్స్ అయితే పెట్టుకుంటాను. 2 పార్ట్స్కి 3 ఇంచెస్ కావాలి. అండ్ అలాగే 1/2 ఇంచ్ వచ్చేసి మనకు కుచ్చుల కోసం, అదే లోపలికి కుట్ల కోసం వెళ్ళాలి కాబట్టి 3.5 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోండి. ఈ హ్యాండ్స్ కుట్టించున్నందువల్ల ఆమె అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఇలాంటివి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. మీరు కూడా మిస్ చేసుకోకుండా వీడియోని స్కిప్ చేసి మరీ చూడకండి. పూర్తిగా వివరంగా చూడాలి అంటే కనుక మీకు నీట్గా అర్థం అవ్వాలి అంటే స్కిప్ చేయకుండానే చూడండి, ఓకే. ఇలా 3.5కి నేనైతే టిక్ మార్క్స్ అయితే వేసుకున్నానండి. పూర్తిగా నీట్గా పెట్టుకొని ఇక్కడికి కటింగ్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు కటింగ్ చేసుకున్న దానికి ఒక టాప్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. నేను లైనింగ్ కూడా తీసుకుంటున్నానండి. దీనికి నేను కుచ్చులు అనేది వేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ వరకు నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. కుచ్చులు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడికైతే ఇలా వేసుకోవాలి నీట్గా. ఒక 3-4 కుచ్చులు అయితే పడతాయన్నమాట. ఇక్కడికి నీట్గా నేను సర్దుకొని సెంటర్కి ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నా. కింది పార్ట్ దగ్గర అయితే ఓపెన్ అయిపోయాయి కదా కుచ్చులు అయితే, ఇదే ప్రకారంగా పైన కూడా మనం ఇలాగే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగానే వేసుకోండి. ఎందుకంటే లైనింగ్ కూడా మనం కుచ్చులు వేసుకుంటే కనుక బఫ్ అనేది బాగా ఎత్తుకుని ఉంటుందన్నమాట. ఒకవేళ మనము లైనింగ్కి వేయకుండా ఓన్లీ టాప్కే వేస్తే కనుక టాప్ క్లాత్ అయితే పైకి ఉంటుంది, లోపల క్లాత్ వచ్చేసి మనకు బాడీకి అంటుకుని ఉంటుందన్నమాట. అలా ఉండకుండా లైనింగ్ కూడా బాగా బఫ్ లాగా రావాలి అంటే కనుక లైనింగ్ కూడా ఇలా కుచ్చులు అనేది అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత వీటికి పైన ఇలా లైనింగ్ని మనము ఇలా పెట్టుకొని సారీ అండి, పైన అయితే స్టిచ్చింగ్ చెప్పాను కదా, అప్పుడు నేను చేయలేదు. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తున్నా. ఈ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాతనే మనము ఆ పైన క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట. దీనికి ఆ లైనింగ్కి టాప్కి పై క్లాత్ ఉంటుంది కదా, టాప్ క్లాత్, ఆ క్లాత్కి టాప్ క్లాత్ లైనింగ్ క్లాత్కి మధ్యలో ఈ బార్డర్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొక వీడియో అనేది తీస్తానండి. మీరు అర్థం కాలేదు అంటే కనుక నేను నీట్గా మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తానండి. ఎవరైనా కావాలంటే కామెంట్ అనేది చేసేయండి మీకు అర్థం కాలేదు అనేస్తే, ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత నీట్గా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే
ఈ టాప్ క్లాత్ని పెడుతున్నాను చూడండి. ఇది కూడా కుచ్చులు అయితే వేసుకున్నానండి, ఇది వీడియో తీయలేదు. దీని మీదకి ఇదైతే పెడుతున్నాను. మెయిన్ క్లాత్ మీదకి నేనైతే కింద బార్డర్ స్టిచ్ చేశాను కదా, అది వచ్చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఎలా వస్తుంది కుట్టిన తర్వాత అనేది ఇలా చూసుకున్న తర్వాత సెంటర్కి ఎక్కడికి వస్తుంది అనేది ఒక ఖర్చు అయితే ఇచ్చుకున్నాను. దీనికి ఈ మెయిన్ క్లాత్ కూడా నేను కుచ్చులు వేసుకున్నాను కదా, అక్కడ కూడా ఒక సెంటర్ దగ్గర పెట్టుకొని ఇలా నేను అక్కడికే వచ్చినట్టు ఇలా పెట్టుకున్నాను అనమాట. నీట్గా పెట్టుకున్న తర్వాత పై క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ అనమాట. లైనింగ్ క్లాత్ కూడా నేను సెంటర్కి ఫోల్డ్ చేసుకొని అక్కడికి అంటే ఫోల్డింగ్ అవసరం లేదు, ఎందుకంటే సెంటర్కి వచ్చేటట్టుగా కుచ్చులు అయితే పెట్టాను కదా, అదైతే నాకు కరెక్ట్గా గుర్తుందనమాట సెంటర్గా ఉంది అనేసి. తర్వాత నేను ఇవన్నీ కలిపేసుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళేటట్టుగా కుట్లు అయితే వేస్తున్నాను. నీట్గా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత తిరిగితిప్పితే ఎలా ఉంటుంది అనేది చూపిస్తానండి. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇంత ఈజీనా అనిపిస్తుంది, అంటే చూడడానికి మీకు కొంచెం ప్రాసెస్ ఎక్కువలాగా కనిపించవచ్చు, కానీ కుట్టే విధానం కుడుతూ ఉంటే కనుక మీకు బాగా ప్రాక్టీస్ అనేది అయిపోయిన తర్వాత ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది ఇలా ఉంది కదా, అది లోపల భాగంలో ఇలా కనిపిస్తుంది, ఇది వచ్చేసి పై భాగంలో ఇలా కనిపిస్తుంది అనమాట. అంతేనండి, చాలా బాగుంది కదా, ఎంత ఫినిషింగ్ ఉంది చూసారు కదా. ఇలా నీట్గా నేనైతే ఫోల్డింగ్కి స్టిచ్చింగ్ అయితే చేసేసాను. తర్వాత లైనింగ్కి ఆ మెయిన్ క్లాత్కి అటాచ్ అనేది చేసుకుంటున్నా. ఇప్పుడైతే ఆ రెండింటిని కలుపుకుని స్టిచ్చింగ్ అనేది చేసేస్తే ఆడికి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. బాహుబలి హ్యాండ్స్ అనమాట. చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది కదా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని ఈ బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే. తర్వాత ఇలా నీట్గా సర్దుకొని నేనైతే నీట్గా చేస్తున్నానండి. కొంచెం టైం పడుతుంది, కానీ చూసుకొని నిదానంగానే కుట్టండి, అది సెంటర్కి రావాలి కదా, అలా అన్నమాట. ఇది స్టిచ్ చేసిన తర్వాత నేను పూర్తిగా చూపిస్తానండి ఎలా వచ్చింది అనేది కూడా. నేను స్టిచ్చింగ్ అయితే చేయలేదు, ఒక్కటి కూడా పై భాగంలో కనిపించేటట్టుగా అస్సలు పెట్టలేదు. మీరు గమనించండి నా వీడియోని. ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అనేది నేను చాలా నీట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్చింగ్ చేశాను, ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులు ఏమన్నా ఉంటే కనుక నేను అవన్నీ కటింగ్ అయితే చేసేస్తున్నానండి. కొంచెం వచ్చాయి కదా కోరా సైడ్స్ దగ్గర, అది కూడా క్లీన్ చేస్తున్నాను. నీట్గా ఇలా చేసుకున్న తర్వాత సైడ్లో ఎక్కువగా క్లాత్ అనేది వచ్చింది, ఎందుకంటే పై పార్ట్లో వచ్చింది, బార్డర్ వరకు రాలేదు కదా, ఎక్కువే వచ్చింది కాబట్టి నేను బార్డర్ వరకు ఉండేటట్టుగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో మన బాహుబలి హ్యాండ్స్ కదా, ఎంత నీట్గా ఉంది కదా. ఇలా చూసారా, ఇది చూడండి బఫ్ అయితే ఇలా లేచుకుంటుందన్నమాట, చాలా నీట్గా ఉంటుంది. ఈ హ్యాండ్సే కావాలి అక్క అనేసి మన కస్టమర్ అయితే అడిగారు, అలాగే స్టిచ్ చేశానన్నమాట. కానీ ఇన్విజిబుల్ లాగా కూడా చేస్తే ఇంకా నీట్ ఫినిషింగ్తో ఉంటుందనేసి నేను ఈ ప్రాసెస్ అయితే రెడీ చేశానన్నమాట. ఇక్కడ మనము షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు పై భాగం మొత్తం చూపించేసాను కదా, లోపల కూడా చూపిస్తానండి ఎలా ఉంది అనేసి. లోపల చూడండి ఎంత నీట్గా ఉంది కదా.